హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు వందవాగిలి గ్రామంలో ఉన్నాం. మండలం ఏది? హొలగుంద మండలం. రైతు పేరు వచ్చేసి వీరేష్ అండి. ఈయన వచ్చేసి ఎన్ని ఎకరాల మిరప సాగు చేస్తూ ఉన్నారు? 4 ఎకరాలు చేస్తూ ఉన్నారు. అయితే మన ఛానల్ని చూస్తున్నారు కదా ప్రతి రైతన్న, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళైనా, ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళైనా, యూట్యూబ్లో వాళ్ళైనా ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, ఎందుకంటే ఇటువంటి వీడియోలు ఇంకా ఎక్కువగా తీయగలుగుతాను నేను కూడా. అయితే కొంచెం ముందుకు రా. అయితే ఇప్పుడు మనం వచ్చేసి మీకు ఏది ఇచ్చానన్నా మందు? మెటా ఇచ్చాను. మెటా ఎక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది డబ్బాలు అయితే లేవండి. మెటా ఎక్స్ అనేది ప్రొడక్ట్ ఇవ్వడం అయితే జరిగింది రైతుకి, వీరేష్కి. ఈయన స్ప్రే చేసి కరెక్ట్గా ఈ రోజుకి 6వ రోజు, కరెక్ట్గా 6వ రోజు ఎర్లీ మార్నింగే వచ్చేసాం. 6వ రోజు అంటే 5 రోజులు పూర్తయింది. 6వ రోజుకి ఎంట్రీ అంటే ఇంకా 6 రోజులు పూర్తి అవ్వలేదు. రేపటికైతే 6 రోజులు అయిపోయి 7 రోజులు అవుతుంది. ఈ రోజుకి రిజల్ట్ ఎలా ఉంది, దాన్ని ఎందుకు తీసుకున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంది వీరేష్ అన్న తోట, వీరేష్ అన్న ఈ మెటా ఎక్స్ స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి రికవరీ చేసుకోగలిగాడు, ఎలా ఉంది తోట అనేది ఫస్ట్ అడుగుదాం. ఎలా ఉండేది అన్న? ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీరు ఈ మందు స్ప్రే చేయకముందు మీ తోట పరిస్థితి చెప్పండి. ముక్క ముదురుకుండా పూర్తిగా ముదురుగా అంటే ఎట్లా? పూర్తిగా ఇప్పుడు ఏమైనా పాత మొక్కలు కొన్ని ఉంటాయి కదా, ఇట్లా ఇది ఉన్నాయి చూడు, అన్ని మొక్కలు ఇంకా కొన్ని ఉంటాయి కదా చూపించడానికి కూడా. ఈ విధంగా కూడా ఉండేదంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇలా ఉండేది కూడా నీట్గా అవుతా ఉందని, వచ్చేటివన్నీ నీట్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి కదా, బాగా చిగురులు వస్తున్నాయి, నీట్గా అవుతా ఉందండి. ఇప్పుడు కొన్ని మొక్కలు నీట్గా అవుతా ఉన్నాయి. కరెక్ట్ 5 రోజులు, ఇంకా 2-3 రోజులు ఇంకా నీట్గా అవ్వడం కూడా గమనిస్తాం మనం. ఇది ఎలా ఉందంటే పూర్తిగా దెబ్బతినింది. ఎంత ఘోరంగా అంటే ఇది గమనించండి ఒకసారి. మళ్ళీ నేను 3 రోజులకు మళ్ళీ వచ్చి కానీ ఈ వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు చూడు, ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్గా అవుతున్నాయి అనమాట. నీట్గా అవుతూ క్లియర్గా వస్తున్నాయి. దెబ్బతిన్న తోటలో కూడా ఇక్కడ కూడా చూడండి చిగుర్లు నీట్గా వస్తున్నాయి. ఏవైతే ఉన్నాయో చిగుర్లు పూర్తిగా ఎర్ర నల్లి వల్ల ఇంత ఘోరంగా దెబ్బతిన్నది నీట్గా అవుతా ఉంది. నల్లి ఏమైనా పోయిందా, ఉందా? ఇప్పుడు ఇంకా పోయింది కదా, క్లీన్ పోయిందా? ఎర్ర నల్లి, తామర పురుగులు ఏమీ లేదు. 70% పోయిందనా, ఇంకా 30% ఉంది. ఓకే, అది ఇంకో 3 రోజులుగా పోతుంది. అదే మామూలుగా అయితే నీకు 5 రోజుల్లో హ్యాపీ అనిపించింది? హ్యాపీనేనా? ఇప్పుడు ఈ మెటా ఎక్స్ అనేది ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు రైతులకు చెప్పొచ్చా? అది కొట్టొచ్చా? ఎట్లా చెప్పగలవు అట్లా? నేను గ్యారెంటీ ఇస్తాను. మొత్తానికి అయితే చెప్పొచ్చు అంటావు. ఇప్పుడు తోట ఎప్పటికి ఇట్లా నలుపుగా ఉండేనే ఇప్పుడు దీన్ని కొట్టిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. తోట ఏమంతా ముక్క నిలబడిపోయింది అన్న, మొత్తమే గ్రోత్ కూడా నిలబడిపోయింది, మొత్తం స్టాప్ అయిపోయింది. చిగురు మొత్తం వచ్చింది. ఓకే, చిగురు మొత్తం వచ్చింది. ఓకే, ఇంకా గ్రోత్ మొత్తం వస్తుంది చూడగా. అదే చిగురులు కూడా నీట్ గా వస్తాయి, సైడ్ కొమ్మలు వస్తున్నాయి. అవును, అదే చిగురులు కూడా మీరు గమనించండి. ప్రతిదీ కూడా చిగురులు కూడా నీట్గా వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా చూసుకోండి నీట్గా అవుతున్నాయి అనమాట. వచ్చే చిగురులు కూడా ప్రతి చోట నీట్గా వస్తున్నాయి. అదే మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి అది చూపించా. ఇప్పుడు ఇది ఒక్క మొక్క ఇక్కడ ఉంది కదా, ఇలా ఇంత మొండిగా ఉండేదంట. ఇది ఇంత మొండిగా ఉండేది ఇప్పుడు దీనికి తేడా వ్యత్యాసం గమనించండి. నీట్గా అవుతున్నాయి అనమాట మొక్కలు. ఎక్కడ చూసినా కూడా ఆరోగ్యంగా వస్తున్నాయి, గ్రోతులు కూడా. చూసుకోండి ఒకసారి, ఏది చూసుకున్నా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మెటా ఎక్స్ అనేది మీరు ప్రతి రైతనకు చెప్పొచ్చు కదా, ఇబ్బంది అయితే లేదు కదా? అదండి, ఎవరైనా కానీ రైతన్నలు ఇంత ఘోరంగా ముదురుకుపోయి నల్లి వల్ల దెబ్బతింటున్న తోటకి ఈ మెటా ఎక్స్ అనేది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇబ్బంది కూడా లేదు, ఎందుకంటే రైతు కూడా చెప్తా ఉన్నాడు. దీంట్లోకి కాంబినేషన్గా అయితే మీరు సింపుల్ అండి, ఫాస్మేట్ వేసుకోవచ్చు, లేదా అక్టార్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. లేదు ఇంకా లేదన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది, తోట దెబ్బతినింది పూర్తిగా ఘోరంగా అన్నప్పుడు జంప్ అయినా వేసుకోవచ్చు, పోలీస్ అయినా వేసుకోవచ్చు. అదొక ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఇటువంటి ఈ రకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే ఇంత ఎఫెక్టివ్గా ఎక్కువగా ఉన్నప్పుడు. ఇంతకుముందు ఎన్ని రకాల మందులు కొట్టింటారు మీరు? చెప్పండి ఫస్ట్. మనం ఈ మెటా ఎక్స్ గురించి ఊక చెప్పుకుంటా పోతే బాగోదు. ఏమేమి కొట్టింటారు? ఓకే, ఏమీ క్లియర్ కాలేదు, అన్ని మంచి మందులే వాడావు. కొట్టినాను, తర్వాత అన్న వచ్చిన నాదంలో వచ్చినాను, షాప్ కూడా పోయినాను. అవునులే, నువ్వు వచ్చేదే మిఠాయి కొట్టండి, మెటా ఎక్స్ కొట్టండి అన్నారు. ఓకే, బాగా అవుతుంది మొక్క కొట్టినానా. ఇప్పుడు కొట్టిన కోసం అయిపోయి ఉండదు. మీరు అంతకు ముందు కొట్టిన ఆ పవర్ఫుల్ మందులకి దీన్ని కొట్టిన తర్వాత తేడా చూసావా లేదా? చూసాను. ఆ తేడా అయితే గమనించావు కదా? అది ఇది చూడండి ప్రతి రైతు. ఇప్పుడు ఏదైనా చూసుకోండి, వచ్చే కొద్ది ఇట్లే చిన్నగా ముందుకు రా, ఇప్పుడు ముందుకు ఇట్లే చిన్నగా. ఇప్పుడు ఈ చిగుర్లలో దీనికి వచ్చినట్టువే కదా, నలుపుగా వస్తుంది కానీ, గ్రోత్ వస్తుంది కానీ, ఏదైతే చిగుర్లు స్టార్ట్ అయినది కానీ అంతా నీట్గా అవుతుంది. ఓకే, మనం రైతులకైతే చెప్పొచ్చు కదా మాట. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇప్పుడు ఏదేదో మందులు కొట్టానన్నావు, ఆ మందులు పని చేయలేదన్నా, ఈ మందు పని చేసిందని నువ్వు చెప్తున్నావు. మనం రైతులకు దీని రిజల్ట్ ఉందా లేదా అదొకటే చూపించాలి మనం, అంతే, వేరేదేం లేదు. చెప్పొచ్చు కదా? అయితే చెప్పొచ్చా? ఓకే, ఇదేనండి వీడియో. రైతన్న మాటలు కూడా విన్నారు. చివరిగా కూడా ఇంకా ఈ మెటా ఎక్స్ అనేది క్లీన్ చేయడం జరిగింది. ప్లస్ ఈ 5 రోజుల్లోనే జస్ట్ మనం 5 రోజులు పూర్తయింది. కరెక్ట్గా 6వ రోజు మనము ఎంట్రీ రోజు రావడం జరిగింది. రేపు పొద్దునకి వచ్చి చూస్తే ఇంకొక రకం ఉంటుంది, ఇంకా 2-3 రోజులకి ఇంకా క్లియర్ అవ్వడం జరుగుతుంది.
అసలు పూత ఉండలేదన్న, పూత వచ్చిందన్న. పూతే లేకుండా క్లీన్ పూత ఏమన్నా గొడ్డు చెట్టినట్లుండే. ఓకే, గొడ్డు చెట్టు మాదిరిగా ఉన్నది, పూత కూడా పూత వచ్చింది. ఓకే, పూత వచ్చింది, చిగురు వచ్చేది చాలా అయిపోయిన చూడ. ఓకే ఓకే, పూతతో పాటు చిగురు వస్తుంది, నల్లి పోతుంది, ఇవన్నీ క్లియర్ అవుతూ ఆరోగ్యంగా వస్తుంది. తోట కూడా గ్రీన్నెస్ గా అవుతుంది కదా. అవుతుంది. ఓకే, ఆకులు వచ్చే చిగురులు చిట్టి చిట్టి ఆకులు వస్తున్నాయి, పెద్దగా వస్తున్నాయా? చిట్టి ఆకులు వస్తున్నాయి. చిట్టి ఆకులే వస్తున్నాయి. వచ్చే చిగురు కూడా చిట్టి ఆకులు వస్తున్నాయి. ఓకే, దగ్గర వస్తున్నాయి. అదే గెనుపులు కూడా దగ్గర గెనుపులే ఉన్నాయి, దగ్గర వస్తున్నాయి. ఓకే ఓకే, వచ్చే చిగురు కూడా దగ్గరే వస్తుంది. ఇంకొకటి అండి, ఈయనది యాక్చువల్గా అంటే ఎంత దెబ్బతిని ఉంది తోట అంటే నేను వచ్చి ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది, పూర్తిగా దెబ్బతినింది. ఆయన చెప్పేది కూడా అదే. ఎంత శాతం అంటే ఏమైనా నమ్మకం ఎట్లా అనిపించింది అన్న? నమ్మకమే లేదన్నా, నమ్మకం ఉండలేదో. చెడపాలని ఉండే, చెడపాలంటే ఇట్లా చెప్పారు కొంచెం యూట్యూబ్ చూసిన అన్న, చూసినా మందు తెచ్చినా. ఓకే ఓకే, యూట్యూబ్ లో చూసుకున్నా, మందు తెచ్చుకున్నా, కొట్టుకున్నాం. హ్యాపీనే కదా? ఓకే, మొత్తానికి అయితే ప్రతి రైతుకు చెప్పొచ్చు. ఓకే, ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.